దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్య జరిగింది. ప్రియురాలి చేతిలో ప్రియుడు కిరాతకంగా చంపబడ్డాడు. మాజీ ప్రియుడి సాయంతో తాజాగా ప్రియుడిని ఆమె అంతమొందించింది. ఆమె చదువును, ఆమె నాలెడ్జ్ను ఉపయోగించి పక్కా ప్లాన్తో హత్య చేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ పాపం దాగలేదు. అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు ఊచల్లెక్కిస్తుంది. ఈ కేసు దర్యాప్తులో భయంకరమైనటువంటి వాస్తవాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. హత్యను ఒక ప్రమాదంగా చిత్రీకరించడానికి మృతదేహంపై నెయ్యి, నూనె, వైన్ చల్లి దహనం చేసేందుకు ప్రయత్నించడం ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తుంది. అక్టోబర్ 6న ఉత్తర ఢిల్లీలోని గాంధీ విహార్ ప్రాంతంలో ఒక ఫ్లాట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఆ యొక్క మంటల్ని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత 4వ అంతస్తులోని ఒక ఫ్లాట్ నుంచి పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతున్నటువంటి 32 ఏళ్ల రామ్కేష్ మీనాగా గుర్తించారు. మొదట అనుమానాస్పద అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసిన మీనా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా అంతకు ముందు రాత్రి ముసుగు ధరించిన 2 వ్యక్తులు ఆ బిల్డింగ్లోకి రావడం, కొద్దిసేపటి తర్వాత ఒక మహిళ మరో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి వెళ్ళడం అందులో రికార్డ్ అయిపోయింది సీసీ కెమెరాలో. వారు వెళ్ళిన వెంటనే ఫ్లాట్లో మంటలు చెలరేగినట్లుగా కూడా ఆ యొక్క ఫుటేజ్లో స్పష్టంగా కనిపించింది. దాంట్లో గుర్తించారు. మొత్తానికి ఈ విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ మహిళను రామ్కేష్తో సహజీవనం చేస్తున్నటువంటి అమృత చౌహాన్గా గుర్తించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఒక కంక్లూజన్ లభించడానికి కీ రోల్ దొరికింది. అమృతను అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ నిజాలు వెల్లడైపోయాయి. రామ్కేష్ తన వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేసి హార్డ్ డిస్క్లో భద్రపరచాడని, వాటిని డిలీట్ చేయమని కోరినా నిరాకరించాడని ఆమె తెలిపింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించినటువంటి అమృత తన మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్కు ఈ విషయాన్ని చెప్పింది. సుమిత్ తన స్నేహితుడు సందీప్ కుమార్తో కలిసి రామ్కేష్ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించడానికి ఈ యొక్క ప్రణాళిక అంతా వేశారు. దానిలో భాగంగానే అగ్ని ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ఒక స్కెచ్